జ్ఞానం పెరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. యువత చదువు వైపు మరింత దృష్టి సారించేలా చేయడం మా లక్ష్యమని హన్మకొండ గ్రంథాలయ చైర్మన్ ఎండి ఆజీజ్ ఖాన్ స్పష్టం చేశారు. గ్రంథాలయ బలోపేతం కోసం పుస్తకాల కొనుగోలు, కొత్త విభాగాల ఏర్పాటు, పోటీ పరీక్షల మెటీరియల్ విస్తరణకు ప్రాధాన్యం, మహిళల కోసం ప్రత్యేక రీడింగ్ హాల్స్ విస్తరణ, లైటింగ్, ఫర్నిచర్, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హన్మకొండ జిల్లా గ్రంథాలయం మరింత చైతన్యవంతంగా ఆధునిక దిశగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఈ క్రమంలో హన్మకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్తో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 టీవీ. మనము హన్మకొండ ఇప్పుడు లైబ్రరీలో ఉన్నాము. సుదీర్ఘ కాలము హన్మకొండ లైబ్రరీ చైర్మన్గా పనిచేసిన అజీజ్ ఖాన్ నాడు. అతను అంతర్జాతీయ క్రీడాకారుడు క్రీడ వైపు వెళ్లకుండా ఇది లైబ్రరీ వైపు ఎందుకు వెళ్ళారు, ఎన్ని సంవత్సరాలు చేస్తుండ్రు అతను నమస్కారం సార్. ఇప్పుడు మీరు లైబ్రరీ చైర్మన్గా సుదీర్ఘకాలం చేస్తుండ్రు సార్. మీరు అంతర్జాతీయ క్రీడాకారులు ఇటు లైబ్రరీ వైపు ఎందుకు వచ్చారు, దీనికి రావడానికి కారణాలు ఎందుకు చెప్పారు? క్రియాశీల రాజకీయాలలో ఉన్నప్పుడు ఎలక్షన్లో ప్రజాప్రతినిధిగా, తర్వాత అధికారంలో పార్టీ వచ్చిన తర్వాత సీనియర్ లీడర్స్కు నామినేటెడ్ పోస్టును కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా 2017లో లైబ్రరీ చైర్మన్గా అప్పటి సీఎం గారు అప్పుడు నామినేట్ చేయడం జరిగింది. అప్పటి ఎమ్మెల్యే, అప్పటి సీఎం గారు. దాని తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత రాజీనామా చేసి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక కూడా మళ్ళీ అదే పదవి రావడం అనుభవం అది. ఎందుకంటే అధిష్టానం అలాగే మా నాయకులు అజీజ్ ఖాన్ లైబ్రరీ చైర్మన్గా ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్గా లైబ్రరీ చైర్మన్గా ఉంటే రీడర్స్కు, యువకులకు, లైబ్రరీకి మంచి జరుగుతున్న ఒక ఉద్దేశంతో వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. అందుకే మనం ఇవాళ ఇక్కడ చైర్మన్గా ఉండడం జరుగుతుంది. సార్, మీ సుదీర్ఘకాలము కార్పొరేట్గా పనిచేస్తారు, ఒక మైనారిటీ నాయకుడిగా. మళ్ళీ ఇటు లైబ్రరీ వైపు ఎందుకు రాగలిగారు, ఎందుకు ఇది మీరు ఎంచుకున్నారు చెప్పండి సార్. రాజకీయాలలో ఉన్నప్పుడు అధిష్టానమైనా కానీ, పార్టీ అయినా కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఏ పదవికి ఎవరు అర్హులు, ఏ పదవికి ఎవరికి ఇస్తే ఇటు పార్టీ అటు ప్రభుత్వంలో మంచి పేరు వస్తుంది, ప్రజలకు సేవ చేయగలుగుతారనే ఒక ఆలోచనతో పాలకులు, అధిష్టానం ఆలోచించి ఈ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ అధిష్టానం యొక్క ఆదేశం శిరోధార్యంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఇవాళ లైబ్రరీ చైర్మన్గా కొనసాగడం జరుగుతుంది. దాదాపు 2017 నుండి 2023 నవంబర్ 2 వరకు. దాని తర్వాత రిజైన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రీఅపాయింట్మెంట్ 28 నవంబర్ 2024లో మళ్ళీ రీజైన్ కావడం జరిగింది చైర్మన్గా. హన్మకొండ జిల్లాలో ఎన్ని లైబ్రరీలు ఉన్నాయి సార్? ఇప్పుడు హన్మకొండ జిల్లాలో దాదాపు 5 విలేజ్ లైబ్రరీలు, గ్రామ లైబ్రరీలు, 10 వచ్చేసి శాఖ గ్రంథాలయాలు, బ్రాంచ్ లైబ్రరీ సెంటరు, అలాగే 1 DCL డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ. ఇవన్నీ కలుపుకుంటే ఒక 16 లైబ్రరీలు హన్మకొండ జిల్లాలో నడుస్తున్నాయి. లైబ్రరీకి కావాల్సిన బడ్జెట్ ఎలా ఉంది సార్? లైబ్రరీకి ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ చూసుకోండి, తర్వాత బుక్స్ పర్చేసింగ్ చూసుకోండి, ఇక్కడ మిస్లియన్సెస్ చూసుకోండి, బ్రాంచ్ లైబ్రరీస్ యొక్క ఖర్చు చూసుకోండి, అన్నీ మనం సెస్ ద్వారా మనం కలెక్ట్ చేస్తాం. గ్రామ పంచాయతీల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో సెస్ ఉంటుంది లైబ్రరీకి, 8% సెస్. వాళ్ళ డిమాండ్లో, వాళ్ళ కలెక్షన్లో, వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్లో నుండి 8% తీసి మనకు ఇక్కడ గ్రంథాలయానికి రెమిట్ చేసే ఒక ప్రక్రియ మొదటికెళ్ళి ఉంది. కాబట్టి ఆ సెస్ ద్వారా ఇవాళ మనం ఇవన్నీ ప్రమోషన్ చేస్తుంటాం, ఇవన్నీ సౌకర్యాలు కల్పించి చదువులకు సౌకర్యాలు కల్పించడంలో ముందుంటాం. తర్వాత ఇవాళ గ్రంథాలయంలో, హన్మకొండ జిల్లా గ్రంథాలయంలో సఫిషియెంట్ ఫండ్స్ దాదాపు 8-9 కోట్ల రూపాయలు ఇవాళ మనకు ఉన్నాయి. కాబట్టి మనకు ఎలాంటి బడ్జెట్ యొక్క ప్రాబ్లం లేదు. రీడర్స్కి అన్ని రకాల సదుపాయాలు కల్పించడంలో మేము సక్సెస్ అవుతున్నాం దాదాపు 2017కి వెళ్ళి. ఇక్కడ పోటీ పరీక్షలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు మీరు? దాదాపు ఇక్కడ హన్మకొండ DCL ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడైనా కానివ్వండి,
ఇప్పుడు హన్మకొండ జిల్లాగా రూపాంతరం చెందినా కానీ ఇవాళ ఈ లైబ్రరీలో హన్మకొండ లైబ్రరీ కానీ ఇక్కడికి వెళ్ళి ఖమ్మం నుండి, నల్గొండ నుండి, ఇటు కరీంనగర్ నుండి, మంచిర్యాల నుండి దరిదాపు మెజారిటీ స్టూడెంట్స్ యువకులు ఇక్కడ ప్రైవేట్లో తర్వాత ఇక్కడ ఈ లైబ్రరీని ఉపయోగించుకొని చాలామంది వందల కొద్ది మంది నేను వచ్చినాకనే దాదాపు ఒక 2-3 వేల మంది ఉద్యోగాలు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్, ఎస్ఐస్, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐస్ చాలామంది ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు యువకులు ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉన్నది. వారికి కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన స్టడీ మెటీరియల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. దాదాపు ఈ లైబ్రరీలో 39,000 బుక్స్ ఓన్లీ DCL ఇక్కడ డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీలోనే 39,000 పుస్తకాలు చిల్లర ఉన్నాయి. టోటల్గా హన్మకొండ జిల్లా మొత్తం లైబ్రరీస్లో 121,000 బుక్స్ ఇవాళ మనం అందుబాటులో ఉంచినాం. కాబట్టి చదువర్లోకి ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను భావిస్తున్నా. ఒకవేళ ఇంకేమైనా బుక్స్ కావాలని వాళ్ళు రీడర్స్ ఏమైనా అడిగితే ఆన్ డిమాండ్ బుక్స్ ఉంటుంది మా దగ్గర. మా ప్రొవిజన్ ప్రకారంగా ఆన్ డిమాండ్ బుక్స్ అక్కడ పెడతాం. రీడర్స్కు ఏమైనా బుక్స్ కావాలన్నా వారి బుక్ పేరు, ఆథర్ పేరు రాస్తే వారం 15 రోజులలో తెప్పించి వాళ్ళకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఇవాళ అందులో కొదవలేదు. ఇప్పుడు ఇక్కడ ఉండే రీడర్స్కు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఇవాళ ఇక్కడ DCL హన్మకొండలో దరిదాపు రీడర్స్కు అన్ని రకాల ఎలక్ట్రిసిటీ సదుపాయం, ఫ్యాన్స్ తీసుకోండి, కూలర్ తీసుకోండి, ఏసీ తీసుకోండి సమ్మర్లో, అలాగే వాటర్ ప్రాబ్లం లేకుండా రా వాటర్ ప్లాంట్ను పెట్టి ఫిల్టర్ వాటర్ను ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి ఫర్నిచర్స్, టేబుల్స్, చైర్స్ ఇవాళ ఒక్కొక్క రీడర్కు ఒక చైర్ కాస్ట్ వచ్చి 6,500 రూపాయల చైర్ కాస్ట్. అంటే వారు 4 గంటల నుండి 12 గంటలు ఆ చైర్లో కూర్చొని చదివినా కానీ వాళ్ళకు విసిగి రాకుండా, వాళ్ళకు నడుము నొప్పి లేకుండా అలాంటి సౌకర్యాలు గల 6,500 కాస్ట్ గల చైర్స్ను దాదాపు ఒక 350 చైర్స్ను ఇవాళ తెప్పివ్వడం జరిగింది. నేను చైర్మన్ అయిన తర్వాత 1,62,00,000 స్మార్ట్ సిటీ ఫండ్స్తో ఈ రెనోవేషన్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ను పర్చేజ్ చేయడం జరిగింది. అదే కాకుండా వరంగల్ ఇప్పుడు ఎంపీ గతంలో పసునూరి దయాకర్ గారితో మాట్లాడి 15 లక్షల రూపాయలు వారి ఫండ్ను తీసుకొని ఇక్కడ హసన్పర్తి బ్రాంచ్ లైబ్రరీకి 15 లక్షల ఫర్నిచర్ను, టేబుల్స్, చైర్స్, అన్ని రకాల ర్యాక్స్ తెప్పించడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడున్న బిల్డింగ్లో కాకుండా ఇంత పెద్ద బిల్డింగ్ పక్క కట్టినా కానీ సరిపోయేంత ఫర్నిచర్ ఇవాళ మన దగ్గర స్టాక్ ఉంది అడ్వాన్స్గా. ₹5 భోజనం అని తీసుకొచ్చారు. ఇది ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ఇది ఏ విధంగా వచ్చింది చెప్పండి సార్. నేను 17లో లైబ్రరీ చైర్మన్గా పదవి బాధ్యత తీసుకున్న తర్వాత నేను రొటీన్గా ఒక ఎంప్లాయీ లాగా రాజకీయంగా ఉన్నటువంటి యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ అన్నీ లేనప్పుడు వచ్చి నేను ఇక్కడ రెగ్యులర్గా వచ్చి ఇక్కడ చూడడం, చదువుల యొక్క అవస్థలను ప్లస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు మనం చూస్తూ తెలుసుకుంటూ సూపర్వైజ్ చేస్తూ తున్నటువంటి తరుణంలో నాకు ఏమనిపించిందంటే చాలా కొంతమంది పిల్లలు మార్నింగ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి 5 గంటలకు 6 గంటలకే ఇక్కడికి వస్తారు. వాళ్ళు లంచ్కు టిఫిన్ బాక్స్ పట్టుకొని వస్తారు. ఆ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఎండాకాలంలో బాక్స్ చేసే వరకు కొంచెం అందులో నీరులాగా కొంచెం ఆ రైస్ కరెక్ట్గా తినలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భాలు నేను గమనించడం జరిగింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ₹5 మీల్స్ హరే రామ హరే కృష్ణ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ వారి కమిషనర్తో మాట్లాడి కలెక్టర్ గారితో ఈనాడు సౌజన్యంతో కలెక్టర్ గారితో ఫోన్ ప్రోగ్రాం పెట్టి పిల్లలతో మాట్లాడిపించి డైరెక్ట్గా కలెక్టర్ గారిని ఇన్వాల్వ్ చేసి కార్పొరేషన్ ఇన్వాల్వ్ చేసి ఈ ₹5 భోజనాన్ని ఇక్కడ ఒక 2001 ముందే ఇక్కడ పెట్టడం జరిగింది. అప్పటికెళ్ళి నిరంతకంగా ఆ ₹5 భోజనం పిల్లలు దాదాపు ఒక 300-400 మంది పిల్లలు ఇక్కడ ₹5 భోజనం, వాళ్ళకు మంచి రైస్, ఒక కర్రీ, ఒక సాంబారు, ఒక చట్నీ ఉంటుంది. వీక్లీ ట్వైస్ స్వీట్ కూడా ఇస్తారు వాళ్ళకు ఈ ₹5లో. అలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇది కాకుండా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే వెనకాల 80 లక్షలతోని ఆడిటోరియం, లేడీస్ కొరకు ఒక ఆడిటోరియం ప్లస్ రీడింగ్ ఏసీ రీడింగ్ హాల్స్ను గ్రౌండ్ అండ్ ఫస్ట్ కట్టడం జరిగింది.
అప్పుడు పైసలు తక్కువ పడ్డాయని చెప్పి కాస్ట్ ఆఫ్ ప్రైస్ పెరిగిందని చెప్పి మళ్ళీ 17 లక్షలు రీసెంట్లీ శాంక్షన్ తీసుకొని అప్రూవల్ తీసుకొని టీఎస్ఈఐడిసికి రాయడం జరిగింది కలెక్టర్ ఆఫీస్కు. వాళ్ళకు పైసలు మేము రిమైండ్ చేస్తాం. ఆ పని పూర్తిగా అయిపోతే అక్కడ స్పెషల్లీ అమ్మాయిల కొరకు ఏసీ ఇండోర్ అండ్ ఆడిటోరియం అండ్ రీడింగ్ హాల్లో అందుబాటులోకి త్వరలో తీసుకొస్తాం. అది కాకుండా స్మార్ట్ సిటీ నుండి 10.5 లక్షలతో ఇక్కడ బయట ల్యాబొరేటరీస్, యూరినల్స్ కన్స్ట్రక్షన్ చేసినాం. మళ్ళీ 4,90,000తోని మళ్ళీ అప్రూవల్ తీసుకున్నాం. మన పైసలతోనే లోపల పాత వాటిని రీఇన్వైట్ చేసి దాన్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. సార్ ఒక్కసారి మీ ఒక నేపథ్యం చెప్పరా? నా నేపథ్యం అంటే నా తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నా ప్రాపర్ వచ్చేసి హనంకొండ ఈద్గా ప్రాంతం. మా ఫాదర్ నయీం నగర్, మా మదర్ ఇక్కడ. మేము నలుగురం అన్నదమ్ములం. ఆ నలుగురికి నలుగురం క్రీడాకారులం. మా పెద్దన్న హాకీ ప్లేయర్, నేను కూడా హాకీ ఆడినాను 10th వరకు. దాని తర్వాత నేను నాకన్నా పెద్ద కబడ్డీలోకి వచ్చినాం. తర్వాత మా రెండో అన్న కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్. క్రీడా కుటుంబం పెద్దగా చెప్పాలంటే ఇది మా పెద్దన్న ద్వారా వచ్చినటువంటి ఆలోచన ఇది క్రీడల్లో. దాని తర్వాత మా ఫాదర్ పరకాలకు ట్రాన్స్ఫర్ అయ్యి 18 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసిన తరుణంలో మెడికల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ ఫాదర్. నా ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు పరకాల్ పిఎస్, యూపీఎస్, హై స్కూల్, జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాత గ్రాడ్యుయేషన్ నాది వచ్చేసి ఎల్బీ కాలేజీలో కంప్లీట్ అవ్వడం జరిగింది. తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా నేను డైట్ కాలేజీలో, అప్పుడు టీటీసీ ఉండే, ఇప్పుడు డైట్ కాలేజీగా పిలువబడుతుంది, అందులో నేను 87 కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత నేను కబడ్డీలో ఒక క్రీడాకారుడిగా రూరల్ నేషనల్స్ అమృత్సర్, జూనియర్ నేషనల్స్ కరీంనగర్, స్కూల్ నేషనల్స్ సిల్వర్ మెడల్ కలకత్తా, ఆల్ ఇండియా యూనివర్సిటీస్ 84లో తమిళనాడులో గోల్డ్ మెడల్, 85లో ఆల్ ఇండియా యూనివర్సిటీస్ పంజాబ్ అమృత్సర్లో గోల్డ్ మెడల్. అలాగే అలాంటి తరుణంలో 1983 నుండి 1991 వరకు నేను తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్లో ప్రతి టోర్నమెంట్ చేసిన బెస్ట్ ప్లేయర్గా, బెస్ట్ ఆల్రౌండర్గా అవార్డు తీసుకున్న వ్యక్తిని. కాబట్టి అప్పుడు ఫస్ట్ నాకు రైల్వేలో 85లో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు పోలేదు, గ్రాడ్యుయేషన్ చేసినా ఆలోచిద్దామని. దాని తర్వాత ఆర్టీసీలో, హెచ్ఏఎల్లో, హెచ్సిఎల్లో ఇలాగ దాదాపు ఒక 10-12 డిపార్ట్మెంట్లో నాకు ఉద్యోగం రావడం. తర్వాత లాస్ట్కు మా ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల కబడ్డీ కొరకైనా రండి అంటే పోయి ఆర్టీసీలో జాయిన్ అయ్యి ఒక 89లో జాయిన్ అయినాను, రిజైన్ చేసినాను. మళ్ళీ 90లో పోయినాను, రిజైన్ చేసినాను. మళ్ళీ 91లో పోయి 95 వరకు ఉద్యోగం చేసినాను. ఆల్ ఇండియా 5 సంవత్సరాలు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్లో గోల్డ్ మెడల్ సంపాదించి బెస్ట్ ప్లేయర్గా వాడించుకోవడం. తర్వాత ఉద్యోగం అంటే ఏదో ఇష్టం లేక బిజినెస్ చేద్దామనే ఆలోచన మొదటికెళ్ళినది. ఆ బిజినెస్ చేద్దామని వచ్చిన తరంలో ఫ్రెండ్స్ అందరూ నన్ను రాజకీయాలకు లాగడం జరిగింది. ఇష్టం లేకున్నా అప్పుడు రాజకీయాలు స్టార్ట్ చేసి దాన్ని ఇష్టంగా మలుచుకొని ఇవాళ ఇంతింత వరుడెంత చందంగా ఇవాళ మీ ముందు ఒక లైబ్రరీ చైర్మన్గా ఉండడం ఇది మీకు తెలిసిన విషయమే. ఇది నా నేపథ్యం. స్పోర్ట్స్లో నేను క్రీడాకారుడిగా ఉన్న 87, 88 ప్రాంతంలోనే నాకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా అవకాశం రావడం, నేను ఆడడం, నేనే కోచింగ్ ఇవ్వడం, తర్వాత నేనే సెక్రటరీ. అప్పటి నుండి ఉమ్మడి జిల్లాను కబడ్డీని పోషించడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను రాష్ట్రానికి సీనియర్ మోస్ట్ వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్కు వ్యవహరిస్తున్నా. అలాగే జిల్లాలో ఒక 12 సంవత్సరాలకెళ్ళి ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అన్ని క్రీడలకు 56 సంఘాలకు ఒలింపిక్ అసోసియేషన్ బాస్, అందులో నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నా. అలాగే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్లో గత 4 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు కూడా 4 సంవత్సరాలు స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్లో ఈసీ మెంబర్గా కూడా ఎలక్ట్ కావడం జరిగింది ఎలక్షన్స్లో. ఇలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలో ఇవాళ పనిచేస్తున్న తరంలో ఇవాళ అటు స్పోర్ట్స్ను ఇటు ఈ అవకాశం దేవుడిచ్చింది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ఎడ్యుకేటెడ్గా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ఆలోచించి నాతో అయినంతటువంటి సౌకర్యాలు ఇవాళ మా అధికారులు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, వారి సహాయ సహకారాలతో ఈ డెవలప్మెంట్ను ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణం మీరు అందరూ చూస్తున్న విషయం. కాబట్టి ఇది ఇలాగే కొనసాగాలి. క్రీడాకారులైనా, ఇటు
స్టూడెంట్స్ రీడర్స్ అయినా వారి వారి ఆలోచనలు అనుగుణంగా అటు క్రీడలు ఇటు చదువులకు చదువు ప్రమోట్ చేసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. మీరు ఒక మైనార్టీ నాయకుడు, ప్రతిసారి మైనార్టీ నాయకులకు ఒక పెద్ద పదవి వస్తుంది, మైనార్టీ ఎక్కువ హన్మకొండ ఉన్న మైనార్టీలో ఎక్కువ పదవులు ఇవ్వట్లేదని ఒక బయట బాహటంగా విమర్శిస్తుంటారు. అది చాలామంది అది నిజమా సార్? మీకు ప్రతిసారి ఏదో పెద్ద పదవి వస్తుందని చెప్పి లైబ్రరీకి అంటున్నారు, అది ఏ విధంగా మీరు స్వీకరిస్తారు? ఏం లేదు మైనార్టీలకు ఇవాళ హన్మకొండలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవాళ గత ప్రభుత్వానికన్నా మంచి పదవిలో మైనార్టీకి వచ్చింది. దానికి ఎగ్జాంపుల్ ఇవాళ మా స్టేట్ లైబ్రరీ చైర్మన్ మొహమ్మద్ రియాజ్ గారు స్టేట్ లైబ్రరీ చైర్మన్, ఇవాళ నేను ఇక్కడ జిల్లా లైబ్రరీ చైర్మన్, అలాగే హజ్ కమిటీ చైర్మన్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మన హాజీపేట హుసూర్ పాషా గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మైనార్టీలకు ఏం తక్కువేం జరుగుతలేదు, మంచి అకామిడేషన్ ఉంది. కాకపోతే ఏంటంటే అవకాశాలతో పాటు ప్రతి అందరికీ అదృష్టం కూడా అవసరం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పైవాడు ఎప్పుడు ఇచ్చేది అప్పుడే ఇస్తారు. ఎంత కేపబుల్ ఉన్నా, ఎంత స్టాండర్డ్గా ఉన్నా కానీ ఎప్పుడు అంటే నాకన్నా ముందు చాలామంది సీనియర్స్ ఉన్నారు. చాలామందికి ఇవాళ బీఫామ్ దొరకలేదు, కార్పొరేట్ బీఫామ్. నేను రాజకీయాలకు వచ్చిన నేను అదృష్టవంతం అనుకుంటాను. ఎందుకంటే రాజకీయాలకి నేను 89కి పనిచేసిన, మధ్యలో ఉద్యోగానికి పోయినా, మళ్ళీ 95కి వచ్చిన, 2000లో కార్పొరేటర్ అయినా, 2005లో కార్పొరేటర్ అయినా, స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయినా, జిల్లా మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన, జిల్లా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన, ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ చేసిన. అలాగే ఆటోమేటిక్గా నేను అడగని పోస్టు లైబ్రరీ చైర్మన్గా అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. నేను అడిగింది కాదు, అడగకుండానే వచ్చింది. కాబట్టి నేను అదృష్టవంతుని అని అనుకుంటున్నా. ఒకే దైవ నిర్ణయం, అది అధిష్టాన నిర్ణయం, దైవ నిర్ణయం. తర్వాత ఎవరు ఎప్పుడు ఏమవుతారో అనేది అధిష్టానం, దైవ నిర్ణయం. దాన్ని మనం ఏం చెప్పలేము. 100%, 110% ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్. ఐ హ్యావ్ టు ప్రమోట్ దిస్ ఎస్టీమ్డ్ ఆర్గనైజేషన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. మీరు చదివే పిల్లలకు ఏం సూచన ఇవ్వగలుగుతారు? హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఇతర పక్క జిల్లాలో ఉన్నటువంటి యువతకు ఒక జిల్లా చైర్మన్గా నా మనవి ఏంటంటే, ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మేము కల్పిస్తున్నాం. ఈ సదుపాయాలే కాకుండా ఇంకేమైనా మీకు సదుపాయాలు కావాలంటే కూడా ఈ సంస్థ నిబంధనలకు లోబడి మీకు సదుపాయాలు కల్పించడంలో మేము ముందుంటామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మీరందరూ ఈ ప్రైవేటు ఆర్గనైజేషన్లో పోకుండా ఇక్కడికి వచ్చి అన్ని రకాల బుక్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇంకేమైనా కావాలన్నా తెప్పించడానికి మేము రెడీ ఉన్నాం. కాబట్టి మీరందరూ గ్రంథాలయానికి వచ్చి మీ టైంను ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసి లైబ్రరీలో, గ్రంథాలయం అంటే ఆధునిక విజ్ఞాన భండాగారం, ఆధునిక విజ్ఞాన భండాగారం. అన్స్టోలెన్ ప్రాపర్టీ ఏమైనా ఉన్నదంటే, అంటే దొంగలించినటువంటి ఏదైనా ప్రాపర్టీ ఉన్నదంటే అది విద్యే. అన్నీ దొంగలించవచ్చు, విద్యను ఎవ్వరు మన దగ్గరికి దొంగలించలేరు. కాబట్టి సో మీరందరూ ఇక్కడికి రావాలి, వచ్చి మీ ఫ్యూచర్ను మంచిగా డిజైన్ చేసుకొని మీ లైఫ్లో ఎస్టాబ్లిష్ కావాలని చెప్పి మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి A1 టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు, ఆ యజమాన్యానికి ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్.